అందరికీ నమస్కారం. నిన్న చంద్రబాబు నాయుడు గారు వాయిదా పడిన వార్షికోత్సవాన్ని నిర్వహించారు అమరావతిలో. ఆ సందర్భంగా గంట 40 నిమిషాల పాటు, అంటే 100 నిమిషాలు అధికారులకి ప్రజాప్రతినిధులకి క్లాస్ తీసుకున్నారు. సరే, పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమా డైలాగులు వదిలేరు వద్దంటూనే. ఈ మొత్తం ఉపన్యాసం అంతా కూడా స్వోత్కర్ష, అంటే వాళ్ళని వాళ్ళు పొగుడుకోవటం, అతిశయోక్తులు, అర్ధసత్యాలతోటి నిండిపోయింది. వాస్తవాలు చెప్పి ప్రజలను ఒప్పించి మెప్పించాలనేటువంటి ప్రయత్నం కన్నా ఇంప్రెస్ చేయాలనేటువంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తున్నది. అంటే ఈ రోజుల్లో అంతా కూడా బిల్డింగ్, దాన్ని బిల్డ్ చేయటమే. అట్లాగే దీంట్లో ఒక ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం, ప్రభుత్వం మీద ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రయత్నం తప్ప ప్రజల్ని డెవలప్ చేయాలనేటువంటి ప్రయత్నం ఎక్కడ కనిపించలేదు. నెల క్రితం జరిగిన తెలుగుదేశం మహానాడులో కార్యకర్తలే సర్వస్వం అన్నాడు, వాళ్లే పరిపాలన చేస్తారన్నారు. నెల రోజుల్లో లక్ష్యం మారిపోయింది. ఇప్పుడు అధికారులే సర్వస్వం, అధికారులే మొత్తం రేపు వచ్చే ఎన్నికల్లో గెలిపించాలి ఆయన్ని. 2019 ఎన్నికలే 2029 ఎన్నికలే కీలకం అని చెబుతున్నాడు అధికారులకి. కాబట్టి కార్యకర్తల అధికారుల ఈ డైలమా ఏమిటి అంటే, ఎక్కడికక్కడే ఎవరికి వాళ్ళనే ఆకాశానికి ఎత్తేసి భ్రమింపజేసేటువంటి ప్రయత్నం తప్ప వాస్తవం అయితే అది కాదు. ఈరోజు ఆయన అభివృద్ధి గురించి 2047 గురించి, ఈ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ కూడా ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన బాగా అనుభవం ఉన్నటువంటి ఆయన, రాజకీయవేత్త, పరిపాలనలో అనుభవం ఉంది. ఇప్పుడు తొలిగడుగు అంటున్నారు, తొలిగడుగు కాదు ఇది, వర్షన్ 4.1. వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ అన్నిట్లో వేశారు 4.1, ఇది వర్షన్ 4.1. అందుకని తొలి సంవత్సరం కాదు, తొలి అడుగు కాదు. కొత్త నాయకులు, కొత్త పార్టీ, కొత్త ముఖ్యమంత్రి అయితే తడబడ్డారు అనుకోవచ్చు. తడబడే ముఖ్యమంత్రి కూడా కాదు వీరు. అందువల్ల ఒక సంవత్సరమైనా దాదాపు 17 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఇది 15వ సంవత్సరం ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలనలో పూర్తి చేసుకున్నటువంటిది. అందువలన ఆయన అనుభవం, ఆయనకున్నటువంటి సమర్థత అంతా కూడా 2014 తర్వాత స్టక్అప్ అయిపోయింది, ఆగిపోయింది. వాస్తవానికి ఏమిటి, 2015లో ఐక్యరాజ్య సమితి మొత్తం డెవలప్మెంట్ గోల్స్ని మార్చేసింది. అన్ని దేశాలకి అందరూ కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం. జీడిపి కాదు ఇప్పుడు చెప్పాల్సిన లెక్క, ఎస్డిజి చెప్పాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఎస్డీస్. ఇది ఎస్డిజిసే ఈరోజు అభివృద్ధికి కొలమానం. ఆయన ప్రసంగంలో కానీ లేదా ప్రభుత్వ నివేదికల్లో కానీ ఎక్కడా కూడా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి ఒక్క మాట లేదు. మీ అందరు కూడా ఇచ్చాను ఆ పేపరు. 17 అంశాలు ఉన్నాయి అందులో. 691 ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ ఇండికేటర్స్ మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి, దేశం పరిస్థితి ఏమిటి? దేశం మొత్తం ప్రపంచంలో మన దేశం 109వ స్థానంలో ఉంది. ఎస్డిసిస్లో ప్రపంచంలో మన దేశం 109వ స్థానంలో ఉంది. మనం సిగ్గుపడాలి. మేము 4వ దేశం అవుతాం, 3వ దేశానికి జంప్ చేయబోతున్నాం. నీతి ఆయోగ్ చెప్పింది, IMF చెప్పిందని కబుర్లు చెప్పడం కాదు, లేకపోతే 4 ట్రిలియన్ మిలియన్ల డాలర్లు వ్యవస్థలో అడుగు పెడుతున్నాం అని చెప్పడం కాదు. సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. అభివృద్ధి కాదు, సుస్థిర అభివృద్ధి. అభివృద్ధికి సుస్థిర అభివృద్ధికి తేడా ఉంది. ఇదేదో కమ్యూనిస్టుల నినాదం కాదు, సోషలిస్టుల నినాదం కాదు. ఇది ఫక్తు పెట్టుబడిదారి నినాదం, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది. మరి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఒక్కటన్నా మనం అందుకున్నామా? దేశం 109వ స్థానంలో ఉంటే దేశంలో మన స్థానం ఎక్కడుంది? 10వ స్థానంలో ఉన్నాం. 10వ స్థానంలో ఉన్నాం. అంతేకాదు, సస్టైనబుల్ డెవలప్మెంట్లోనే కాదు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మన ఈ డీప్ టెక్, క్వాంటమ్ వ్యాలీ, మొత్తం 5-6 రకాల వాటి గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాటిలో మన స్థానం ఏమిటి? మన హిందూ ఒక డేటా మొత్తం సేకరించి ఇచ్చారు. దేశమే వెనకబడిపోయింది వీటన్నిటిలో. అమెరికా, చైనాలకి మనకి అసలు చాలా దూరం ఉంటే ఇందులో మనం ఎక్కడున్నాం? క్వాంటమ్ వ్యాలీ అంటే క్వాంటంలో కనీసం సెమీ కండక్టర్ని చేసుకునే పరిస్థితిలో కూడా, తయారు చేసుకునే పరిస్థితిలో కూడా లేవు. 11 ఏళ్ల తర్వాత మోడీ రోజు ఇదే చెబుతుంటాడు. మోడీ గత 3 నెలల్లో, గత 3 మాసాల్లో 3 సార్లు మన రాష్ట్రానికి వచ్చాడు.
3 పెద్ద సభల్లో ప్రసంగించాడు. ముచ్చటగా 3 సభలు 3 నెలల్లో మోడీ మాట్లాడాడు. ఒక్కటంటే ఒక్క మాట చెప్పాడా, గట్టి మాట. మనకి గురిజాడ అప్పారావు దీంట్లో ఉంది, ఒట్టి మాటలు కట్టి పెట్టే గట్టి మేలు తలపెట్టవే అని. ఒట్టి మాటలు ఊకదంపుడు ఉపన్యాసం తప్ప మోడీ ఈ 3 నెలల 3 సభల్లో జరిగిన వాటిల్లో ఒక్కటంటే ఒక్క గట్టి మాట చెప్పాడా? రాష్ట్ర ప్రజలు గుర్తించుకునేటువంటి మాట ఒక్కటైనా చెప్పాడా? మన రాష్ట్ర ప్రజలు పొంగిపోయే మాట ఒకటైనా చెప్పాడా? రాష్ట్రాభివృద్ధి తోడ్పడే వాగ్దానం ఒకటైనా చేశాడా? చేసిన పనిని తీసేయండి, పోయి చేయబోయే పనినైనా చెప్పారా? చేసిన పని లేదు, చేయబోయే పని లేదు. పోగొట్టుకోవటమే ఒకరినొకరు, పరస్పర పొగడ్తలు. నువ్వు అంత గొప్పవాడు అంటే నీ అసలు అవతార పురుషుల కింద లెక్క. ఆయన ఆకాశానికి ఎత్తారు, ఆయన ఏళ్ళని ఆకాశానికి ఎత్తున్నారు. పరస్పరం పొగడ్తలను సరిపోయింది. ఏం చేసింది కేంద్రం మనకి? డబుల్ ఇంజన్ సర్కార్ అని చెబుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. డబుల్ ఇంజన్ సర్కార్లో ఏం సాధించాం మనం? ఈ సంవత్సర కాలంలో 9,40,000 కోట్ల పెట్టుబడులకి ఎంఓయూలు జరిగినాయని ప్రకటించారు. పెట్టుబడుల కోసం ఎంఓయూలు బ్రహ్మాండంగా జరిగినాయి. కానీ ఎంఓయూల్లో ఈ సంవత్సర కాలంలో ఒక్కటంటే ఒకటి రియలైజేషన్లోకి వచ్చిందా? ఒక్కటంటే ఒక్కటి ఉపాధి కల్పించారా? ఒక్కళ్ళకైనా ఉపాధి ఆధారం కల్పించారు. ఉన్న వాళ్ళని తీసేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో అన్యాయంగా 5,000 మందిని తీసేశారు. ఇప్పుడు సచివాలయాల్లో కోత పెట్టారు. మెగా డిఎస్సి 40,000 మంది టీచర్ల ఖాళీలు ఉంటే 5,000 స్కూళ్ళు మూతేసి 16,000కి టీచర్లకు కుదించేశారు దాన్ని. మరి దానికి సంగతి ఏంటి? ఎక్కడ ఇప్పుడు 11 మెడికల్ కాలేజీలని, ప్రభుత్వ రంగంలో ప్రారంభించిన మెడికల్ కాలేజీలని ఇప్పుడు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు. పీపీపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తున్నారు. అంతకుముందు 50%, జగన్మోహన్ రెడ్డి 50% ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్ముతానంటేనే అంగీకరించలేదు. మేము ప్రజలు కూడా అంగీకరించలేదు. ఇప్పుడు అన్ని సీట్లు ప్రైవేట్ పరం చేసేసారు. మొత్తం ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తిని ప్రైవేట్ పరం చేసేస్తూ ఉంటున్నారు. మరి ఈ ఏడాది కాలంలో ఏం సాధించారని చెప్పి అడుగుతున్నాను. ఒకటే మేము అడుగుతుంది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందా? గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచింది, వీళ్ళు అమలు చేశారు. గత ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెడతామన్నారు, వీళ్ళు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వం విద్యా విధానంలో 6 దశల స్కూళ్ళు చేశారు, వీళ్ళు దాన్నే 9 చేసి అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచాలని ప్రతిపాదన పెట్టింది, వీళ్ళు అమలు చేస్తున్నారు. లేకపోతే గత ప్రభుత్వం గిట్టుబాటు ధరలు కల్పిస్తామని హామీ ఇచ్చారు, వీళ్ళు గిట్టుబాటు ధరలు కూడా కల్పించలేకపోయారు. ఈరోజు వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉంది రాష్ట్రంలో. ఏం సాధించారని మేము అడుగుతున్నాం. ఎందులో ఏం సాధించారు అంటే డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏమిటి? ప్రజలకు ఒరిగింది ఏమిటి? రైతులకు గిట్టుబాటు ధర లేదు, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ సంపద పెరిగింది కానీ ఆర్థిక అసమానతలు తీవ్రంగా పెరుగుతున్నాయని. పేదరిక నిర్మూలన జరగలేదు. ఇప్పుడు P4 అంటున్నా, నిన్న కూడా చాలాసేపు చెప్పారు P4 గురించి. ఏమిటి P4? ఈ కార్పొరేట్ కంపెనీలు దయతో పేదరికాన్ని నిర్మూలిస్తాయా? ఎక్కడైనా జరిగిందా ప్రపంచంలో? అంత దయ ఉంటే కార్పొరేట్ కంపెనీలకి వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి కార్మికులకు జీతాలు పెంచమనండి. ప్రభుత్వం మీద ₹1 కూడా భారం పడదే, ₹1 కూడా భారం పడదు అదనంగా. ఫ్యాక్టరీల్లో 50 లక్షల మంది పనిచేసే అసంఘటిత కార్మికులు ఈరోజు రాష్ట్రంలో 13 సంవత్సరాల నుంచి కనీస వేతనాలు పెరుగుదల లేదు, వాళ్ళకి పెరుగుదల లేదు, కనీస వేతనాలు పెరుగుదల లేదు. మరి వాళ్ళకి కనీస వేతనాలు పెంచకుండా ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది? పోనీ మీరు అంగన్వాడీలు, ఆశాలు, మిడ్ డే మీల్ ఇటువంటి స్కీమ్ వర్కర్స్ అందరికీ న్యాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. మీరు న్యాయం చేయలేదని ధర్నాలు చేస్తున్నారు. రైతులకి పొగాకు, పత్తి, మిర్చి, కోకో, చెరకు, పాలు, ఈ రైతులు ఎవరు కూడా ఈరోజు గిట్టుబాటు ధరలు లేవు. బయట ఏమో ధరలు పెరిగిపోతున్నాయి, వీళ్ళకి గిట్టుబాటు ధరలు లేవు. ఇప్పుడు పొగాకు ఐటీసీకి గత క్వార్టర్లో 3 మాసాల క్వార్టర్లో, జనవరి మార్చి 3 మాసాల క్వార్టర్లో 4% షేర్ మార్కెట్ వాల్యూ పెరిగింది ఐటీసీది. 4% షేర్ మార్కెట్. మరి అదే ఐటీసీ ఈరోజు పొగాకు కొనకుండా రైతులను దివాళీ ఎత్తిస్తుంది. ప్రభుత్వం ఏమి చేయలేకపోతుంది. కొనిస్తాం తప్ప ఒక్క ఆకు కూడా ఇంతవరకు ప్రైవేట్ కంపెనీ చేత కొనిట్ల. సగం వర్జీనియా పొగాకు అయితే వచ్చిన వాటిలో సగం బేళ్ళు మళ్ళీ రిటర్న్ పంపించేస్తున్నారు, కొనకుండా రిటర్న్ వెనక్కి తీసుకెళ్ళమంటున్నారు. మరి ఏ రకంగా ఇది? ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి అసలు ప్రస్తావన లేదు.
ఫ్యాక్టరీ గురించి 11,440 కోట్లు ఇప్పించాను ఘనంగా చెబుతున్నారు. 1,534 కోట్లే ఫ్యాక్టరీకి దక్కింది. 11,440 కోట్లలో 1,534 కోట్లు మాత్రమే ఫ్యాక్టరీకి దక్కినాయి. ఈ 1,534 కోట్లలో కూడా జీతాలు ఇవ్వకూడదు, ముడి సరుకు కొనకూడదు, యంత్రాల మీద ఖర్చు పెట్టకూడదు. ఇంక దేనికి ఖర్చు పెట్టాలా? మురికి కాలువలు తవ్వటానికి ఖర్చు పెట్టాలా, లేకపోతే గార్డెన్లు పెంచడానికి ఖర్చు పెట్టాలా? ఉత్పత్తి ఖర్చు పెట్టకుండా ఎందుకు ఇచ్చినట్టు ఈ షరతులు పెట్టి? అంటే దాన్ని మూసేయటానికే కదా, ప్రైవేటీకరణ చేయటానికే కదా. అందువల్ల మొత్తం ఈ డెవలప్మెంటల్ నినాదం వాళ్ళు చెప్పినటువంటిది అంతా కూడా అది సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే దానికి ఆమడ దూరంలో ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్లో వాళ్ళు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇప్పుడు తల్లికి వందనం చూస్తే ప్రతి ఊరి నుంచి తల్లికి వందనం ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు అకౌంట్లో, ఇప్పుడు మేము గుంటూరు జిల్లాలో సర్వే చేస్తే కొందరు అకౌంట్లో 9,000, కొన్ని అకౌంట్లో 10,000, 13,000 అని ప్రకటించిన. 3 బిడ్డలు ఉన్న వాళ్ళకి 2 బిడ్డలు, కొంతమందికేమో ఒకరున్నా 4 బిడ్డలు పడిపోయినాయి. అంటే గుడ్ గవర్నెన్స్ ఇంటి ఇదేనా? ఒక తల్లికి వందనం సిస్టమేటిక్గా ఇంట్లో బిడ్డలందరికీ మీరు చెప్పిన 13,000 సక్రమంగా అందించలేకపోవటం ఇదేనా గుడ్ గవర్నెన్స్ అంటే? ముసలి వాళ్ళకి, సింగిల్ ఉమెన్కి కొంతమంది చాలామందికి ఇప్పుడు డినై చేస్తున్నారు, ఇవ్వటం లేదు. సరైనటువంటి రికార్డులు కూడా భద్రపరచడం లేదు. మొత్తం సచివాలయ వ్యవస్థనంతా అస్తవ్యస్తం చేసేస్తున్నారు. వాళ్ళు ఉంటారో పోతారో ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియటం లేదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో 25% రైట్ టు ఎడ్యుకేషన్ కింద ఇస్తామని చెప్పిన వాళ్ళకి ఇంతవరకు అసలు వాళ్ళకి ఇవ్వనందువల్ల వాళ్ళు మేము పిల్లల్ని చేర్చుకోమంటున్నారు. వాళ్ళు యాక్చువల్గా ఉచితంగా చెప్పాలి. నారాయణ, శ్రీ చైతన్య లాంటి వాళ్ళు కూడా ఈరోజు మంత్రిగా ఉన్నాడు ఆయన. 20% రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ఉచితంగా చెప్పాలి పేదలకి. దాని బదులు గవర్నమెంట్ డబ్బు ఇస్తామన్నా గవర్నమెంట్ డబ్బు ఇవ్వట్లేదు, వాళ్ళు చెప్పడం లేదు, పంపించేస్తున్నారు. దేని ఏమిటి ఉపయోగం? విద్య ఒక నాణ్యమైన విద్య అందరికీ ఉచితంగా రావాలని చెప్తూ ఉంటే అదేం లేదు. అందుకని వీళ్ళు డబుల్ ఇంజన్ కాదు, ఇది డబుల్ భారాల ప్రభుత్వం కింద మారిపోయింది. డబుల్ భారాలు. స్మార్ట్ మీటర్లు పెడితే ఈ విజయవాడలోనే ఒక చిన్నపాటి ఒక పరిశ్రమ నడుపుకునే వాళ్ళకి 6,000 కరెంటు బిల్లు వస్తూ ఉంటే, ఒక కుటీర పరిశ్రమ నడుపుకునే వాళ్ళకి స్మార్ట్ మీటర్ మార్చాక 26,000కు పోయింది. 6,000 అక్కడ, 26,000 అక్కడ, ఏకదమ్మన 20,000 పెరిగిపోయింది. కొంతమందికి 1,00,000, కొన్ని షాపులకి అయితే 1,00,000 స్మార్ట్ మీటర్లు పెట్టాక ఈ విజయవాడలోనే. మాకు వద్దు బాబో అని ప్రజలు తిరస్కరిస్తున్నా సరే పెట్టాల్సిందని అదాని మనుషులు పంపించి నెత్తి మీద కూర్చుంటున్నారు స్మార్ట్ మీటర్లు. ఎట్లా పెడతారు స్మార్ట్ మీటర్లు? మీరే చెప్పారు పగలగొట్టండి అని, మీరే చెప్పారు. కోర్టులో కేసు వేశారు తప్పు అని. చంద్రమోహన్ రెడ్డి పయాల కేసు ఈ విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా వేశారు. స్మార్ట్ మీటర్లు వద్దని వేశారు. ఇప్పుడు ఆ కేసు సంగతి ఏమిటి? నేను 10 సార్లు అడిగి ఎంతవరకు స్పందించాలి. వాళ్ళు నోరెత్తి మాట్లాడటం లేదు. మీరు వేసిన కేసు విషయంలో కోర్టులో పెండింగ్లో ఉంది, మీరు ఏం మాట్లాడతారు అని మేము తెలుగుదేశం నాయకులను అడుగుతుంటే పయ్యాల కేసు కానీ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ కనీసం నోరెత్తి మాట్లాడలేదు, స్పందించడం లేదు. ఆ కేసు విత్డ్రా చేసుకుంటారా లేకపోతే కొనసాగిస్తారా తేల్చి చెప్పాలని చెప్పి అడుగుతున్నాం. ప్రభుత్వ వైఖరి ఏంటో కూడా చెప్పాలి దీని మీద. ప్రభుత్వ లాయర్ ఏం మాట్లాడతాడు కోర్టులో? ఇంతకుముందు అంటే దానికి వ్యతిరేకంగా మాట్లాడు పాత ప్రభుత్వంలో వాళ్ళు. ఇప్పుడేం మాట్లాడతారు? అలాగే ఈరోజు ఇళ్ల స్థలాలు జీవో నెంబర్ 30 ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు. జీవో నెంబర్ 30 ప్రకారం 4 రోజులు అప్లై పెట్టుకున్న 4 రోజులు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు 6 నెలలు జీవో వచ్చి ఉన్న ఇళ్ళు తొలగించేస్తున్నారు బలవంతంగా. 3 సెంట్లు 2 సెంట్లు ఉన్నవాళ్ళకి పట్టాలు కూడా లేవు. ఉన్నవాళ్ళకి పట్టాలు ఇవ్వటానికే మీకు మంగళగిరి ఇస్తామని ప్రకటించారు ఆర్భాటంగా. అయిపోయింది. ఇక రాష్ట్రం అంతా అదే ప్రచారం. మరి ఎక్కడిచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఉన్నవాళ్ళని తొలగిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇలాంటి చోట చాలా చోట తొలగించేస్తున్నారు. అందుకని ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇప్పుడు నిరుద్యోగులకు 3,000 భృతి అన్నారు, లేదు. మహిళలకు 1,500 నెలకి ఇస్తా ఉన్నారు, లేదు. ఇవన్నీ సూపర్ 6లో భాగాలే కదా. 3 సెంట్లు 2 సెంట్లు అనేది ఇప్పుడు 4 ఏళ్లలో ఇస్తామంటున్నారు. ఈరోజు మార్చేశారు దాన్ని. ఇది కనీసం షెడ్యూల్ ప్రకటించండి. మీరు మీ వాగ్దానాలు ఎప్పుడు అమలు చేస్తారో షెడ్యూల్ ప్రకటించండి. ఇంకోవైపు మీరు గత ప్రభుత్వం విధానాల మీద ధ్వంసం చేసిన దాడి చేస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం నిర్మిస్తున్నది ఏమిటి? మొన్న సత్యనపల్లి ఘటన సందర్భంలో సినిమా డైలాగ్ రఫా రఫా అనేది పెద్ద ఇది అయిపోయింది. అప్పుడు అంతా వైరల్ అయిపోయింది.
ఈ సినిమా డైలాగులో ఈ థియేటర్లకు పనికి వస్తే బయట పనికి రావు అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పాడు. మంచి మాట అనుకున్నాం. థియేటర్లో వాడాల్సిన బాట పబ్లిక్లో సివిలియన్స్ వాడకూడదు. రఫ్ అని వాడటం తప్పు, ఆ రోజు చెప్పాం మేము. కానీ ఈరోజు నిన్న వాడిన భాష ఏమిటి పవన్ కళ్యాణ్ గారు? నిన్న వాడిన భాష ఏమిటి? తాట తీస్తా, నార ఒలుస్తా. ఏం భాష ఇది? తాట తీయటం, నార ఒలవటం. ఇది కూడా సినిమా భాషే కదా, థియేటర్లో వాడాల్సిన భాషే కదా. పబ్లిక్ మీటింగ్లో ఎట్లా వాడాడు? అంటే ఎవరికి వారు తక్కువ కాదు. హింసాత్మక రాజకీయాలను పెంచి పోషిస్తున్నారు. ఒకళ్ళొకళ్ళు పోటీలు పడి రాష్ట్రం మొత్తాన్ని కూడా శాంతి భద్రతలు అధ్వానంగా మార్చేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఈ భాష మానుకొని దళితులకి, మహిళలకి రక్షణ కల్పించండి. గతంలో దిశ ఉంది, ఆ దిశ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు రక్ష అని పేరు పెట్టారు. తేడా ఏం లేదు. దిశ పోలీస్ స్టేషన్లో రక్ష పోలీస్ స్టేషన్కి మారినాయి. తేడా ఉంది. యాప్ పోయి ఇంకొక యాప్ వచ్చింది. ఈ యాప్లతో అవుతుందా? ఈరోజు జరుగుతున్న విజయవాడలోనే ఒక అమ్మాయి అత్యాచారానికి గురైంది. వార్త ఈరోజే వచ్చింది. మొన్న అనంతపురంలో 2 ఘటనలు వారం రోజుల క్రితం. అంతకన్నా ముందు తెనాలిలో పౌర హక్కులు 3 దళిత ముస్లిం యువకులని పౌర హక్కులు అణిచేసి వాళ్ళని చేసింది. విశాఖపట్నంలో దళితుల మీద దాడి. ఇవన్నీ ఒకటి కాదు. ప్రతిరోజు దళితుల మీద దాడి, మహిళల మీద అత్యాచారాలు వింటూనే ఉన్నాం. ఏం రక్షణ కల్పిస్తున్నారు? అలాంటి ఎక్కడ బాగుంది? అది వదిలేసి ప్రజా ఉద్యమాల ధర్నాలకి లేకపోతే ఎవరైనా మీటింగులు పెట్టుకుంటే వాటిని ఆపటం ఎట్లా? పోలీసుల పని అంతా దీని చుట్టూ తిరుగుతూ ఉంది. వాళ్ళ స్పెషల్ బ్రాంచ్లు, పోలీసులు అంతా ఇటు చుట్టూ తిరుగుతున్నారు. అందువలన ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో సాధించిన దాని మీద వాళ్ళ ఆత్మసంతృప్తి తప్ప, స్కోతర్ష వాళ్ళకు వాళ్ళు పొగడతలు తప్ప వాస్తవంలో సంతృప్తికరంగా లేదు. కొన్ని రంగాల్లో తీవ్రంగా ఫెయిల్ అయ్యారు. సంక్షేమ పథకాలు అమలు జరగడంలో ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. భారాలకు వ్యతిరేకంగా అసంతృప్తి ఉంది. ఈ భారాలు వేయటం మానుకొని మీ గోల్స్ మార్చుకోండి. P4 పనికిరాదు. P4 వల్ల పరిష్కారం కాదు. ఇది ఒట్టి మాటలు తప్ప. కార్పొరేట్లు ఎవరు దయచూపరు. పేదరికం దానివల్ల సమస్య పరిష్కారం కాదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రపంచం అంతా అంగీకరించే ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు సంతకాలు చేసినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద దృష్టి పెట్టండి. అందరికీ నాణ్యమైన విద్య, అందరికీ ఉపాధి, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు, వ్యవసాయ అభివృద్ధి, రైతులకి కావాల్సిన ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయటం, పరిశ్రమలు, స్థానిక యూత్కి పరిశ్రమలో ఉద్యోగాలు ఇవ్వటం. వీటి ద్వారా అభివృద్ధి అవుతుంది. కార్పొరేట్లో భూములు ఇస్తే అభివృద్ధి జరగదు. ఉన్న భూములు 1,00,000 భూములు ఖాళీగా ఉన్న ఏపీఐఐసివి. వాటిలో పరిశ్రమలు పెట్టుకుని ఇంకో 2 లక్షలు తీసుకుంటా ఉంటున్నారు. ఏం చేస్తారంటే పేద రైతుల దగ్గర పొలం పండించి కష్టపడే రైతుల యొక్క ఉసురు తీసి కార్పొరేట్లకు పంజారం చేస్తారా? ప్రభుత్వమే భూమాఫియాగా వ్యవహరిస్తూ ఉంది. భూమాఫియాలు ఇంతకుముందు విడిగా ఉండేవాళ్ళు, ప్రభుత్వం అండతో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వమే భూమాఫియా పాత్ర అవతారం ఎత్తితే ఇక రైతులు దిక్కేమిటి? అందుకని కార్పొరేట్లకు భూ పంజారం చేయడానికి భూములు సేకరించవద్దు. సేకరించిన భూముల్లో పెట్టండి పరిశ్రమలు పెట్టిన వాళ్ళ దగ్గర భూములు వెనక్కి తీసుకొని రైతులకు ఇచ్చేయండి. వాటిని పేదలకు ఇవ్వండి. వ్యవసాయం పండిస్తారు, పంటలు పండిస్తారు, అభివృద్ధి అవుద్ది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, మన రాష్ట్రం రాష్ట్రం, వ్యవసాయం వల్లనే జీడిపి అభివృద్ధి అవుతుంది. మరి ఆ వ్యవసాయాన్ని కూడా నాశనం చేస్తే ఇక జీడిపి కూడా అభివృద్ధి కాదు. సస్టైనబుల్ డెవలప్మెంట్ తర్వాత సంగతి. జీడిపి కూడా అభివృద్ధి కాదు. అందువల్ల మొత్తం ఈ విధానమే తప్పు. మొత్తం దీన్ని తల కిందకి కాళ్ళు పైకి పెట్టి నడుస్తుంది ఈ ప్రభుత్వం. కాళ్ళు కిందకి పెట్టి నడిస్తే తొందరగా డెవలప్ అవుతాము. అందుకని ఈ సంవత్సర కాలం జరిగిన ఆత్మవిమర్శ చేసుకొని, ఆత్మ పరిశీలన చేసుకుని తమ విధానాలు, ప్రజాభిప్రాయం తీసుకోండి. మీరు కావాలంటే సర్వేలు చేయండి. ఏ వాళ్ళకపోయినా ఎవరినైనా అడగండి. మీ సొంత కార్యకర్తలను అడగండి, అభిప్రాయాలు చెబుతారు. చుట్టూ చేరిన పొగిడే వాళ్ళ గురించి పొగడతలో పడిపోయి మీరు మురిసిపోవద్దు. అందువల్ల విధానాలు మార్చుకుంటే నెక్స్ట్ ఈ ప్రభుత్వం మనగలుగుతుంది, లేకపోతే ప్రతిఘటన ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. ఇప్పుడు చేనేత వాళ్ళకి 200 యూనిట్లకు ఉచితంగా ఇస్తామని నేను ప్రకటించాడు. పక్కన మంగళగిరి ఉంది, పోయి అడగమనండి. లేకపోతే తూర్పుగోదావరి పోయి, లేకపోతే ఎందుపూరు పోయి అడగండి. చేనేత కార్మికులు ధర్మవరం ఎక్కువ మంది ఉన్న చోట సెంటర్లో ఎక్కడైనా అమలు జరిపారా 200 యూనిట్లకు చేనేత కార్మికులకి? అందుకని వాగ్దానాలు చేసేయచ్చు, అమలు కావటం లేదు. లేదో అమలు అయిందని వాళ్ళు ఏమైనా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చారేమో ఆయనకి తెలియదు. ఇప్పుడు రైతులకి ఇంతవరకు ఇవ్వలేదు. రేపు ఆగస్టులో ఉచిత బస్సును జూన్ అన్నారు, జూన్ జూలైలో. ఇప్పుడు వ్యవసాయ సీజన్ కూడా మొదలైపోయింది. ఇంతవరకు రైతులకు డబ్బులు ఇవ్వలేదు. కిసాన్ మన అన్నదాత సుఖీభావ అని పేరు పెట్టారు. సుఖీభావ లేదు, అన్నదాతకు లేదు, సుఖీభావ లేదు.
అందుకని సూపర్ సిక్స్లో అమలు చేసింది ఒకటి పెన్షన్ ఒకటే. ఇక లేదా రోడ్లు కొన్ని అక్కడ బాగు చేశారు, రోడ్లు బాగుపడ్డాయి అంతవరకు. కనీసం అంతకుముందు ఉన్న గతుకులు పోయి కొంత రిపేర్లు చేశారు ఎక్కువ చోట్ల, అన్ని చోట్ల కాకపోయినా ఎక్కువ చోట్ల. ఏం కనపట్టలేదు ఇంకా మన ఏడాది కాలంలో ప్రోగ్రెస్. మొత్తం ఏ సహాయంతో అన్ని చేస్తామంటూ యోగాంధ్రలో చంద్రబాబు చెప్పారు. ఏం చెప్తారు దానికి? ఆ ప్రాజెక్ట్ ఏమిటో రావాలి. బిల్ గేట్స్ డబ్బులు ఉచితంగా ఇస్తే తీసుకుంటే దాన్ని ఏదన్నా ప్రజారోగ్యానికి ఉపయోగిస్తే అభ్యంతరం లేదు. కానీ ఆయన ఏం చేస్తాడు, దీన్ని ఎలా చేస్తారో వాళ్ళు ఏమైనా ప్రాజెక్టు దాని డీటెయిల్స్ తెలిస్తే దాని మీద ఏమైనా వ్యాఖ్యానం చేయగలుగుతాం.